ఇక భగవద్గీతలో 3వ అధ్యాయం అండి. ఈ యొక్క 3వ అధ్యాయాన్ని కర్మయోగము అని చెప్పారు. ఈ అధ్యాయానికి మొట్టమొదట అర్జునుడు శ్రీకృష్ణుని కర్మయోగ జ్ఞాన యోగాల్లో తాను దేన్ని ఆచరించాలో చెప్పమని కోరుకుంటాడు. దానికి శ్రీకృష్ణుడు మోక్షాన్ని కోరేటటువంటి సంసారి తాను తరించడానికి, జ్ఞానయోగి అయినటువంటి అధికారి తాను తరించి లోకాన్ని తరింపజేయడానికి జనకాదుల్లాగా కర్మయోగాన్నే ఆచరించాలి అని తెలియజేశారట. గొప్పవాడుగా పరిణింపబడేటటువంటి వాడు తనకు అవసరము లేకున్నా కూడా లోకుల కొరకు కర్మయోగాన్ని ఆచరించాలి అని సహేతుకంగా ఈ అధ్యాయంలో ఉపదేశించారు అంటున్నారండి. కర్మయోగం అనేటటువంటిది తామకి అవసరం లేదండి. వారు ఆచరించాలంటే ఆచరించకుండానే రామాంజులు వారు ఎంబెరుమానార్లు వారు ఆచరించే మనకి చూపించాలండి. వారు ఆచరించకుండానే స్వతహాగానే ఉభయ విభూతులకి నాయకులైనటువంటి నాదులైనటువంటి వారు కదా. అటువంటి వారు మనకి పరమపందాన్ని పొందడం కోసమని ఈ యొక్క మంత్రాన్ని స్మరించండి, ఇలాగ చేయండి అంటూ మనకు అన్నీ తెలియజేశారంటే అలాంటి వారు కర్మయోగం అనేది మన ఆచార్యులు వీరందరూ కూడా కర్మయోగాన్ని ఆచరించడం అనేటటువంటి మనందరికీ కూడాను దర్శింపజేయడం కోసమనే అని చెప్తున్నారనమాట. అలా ఇందులో ఈ కర్మయోగం అనేటటువంటి దాంట్లో కర్మ జ్ఞానము రెండిట్లో కూడా తాము తప్పనిసరిగా జ్ఞానము కలిగి ఉండడమే కాదు కర్మని కూడా ఆచరించాలి అనేటటువంటి అంశాన్ని ఈ యొక్క 3వ అధ్యాయంలో తెలియజేశారు. అందుకే 3వ అధ్యాయానికి కర్మయోగము అనేటటువంటి పేరు ఉంచబడింది అని చెప్తూ ఉన్నారు.